ఏం చెప్పుకున్నామంటే, ఒక బందిపోటు దొంగ, ఒక హంతకుడు ప్రాణాలతో బ్రతకాలంటే భగవంతుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోవాల్సిందే. బరబ్బా విడుదల కావాలంటే యేసు ప్రభు అప్పగించబడాల్సిందే అన్నది చూసాం మొదటి భాగంలో. రెండవ భాగంలో ఏం చేస్తామంటే, మరలా మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. రెండవ భాగం ఏంటో చూద్దాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతులకు అప్పగించారు. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు నాకు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. ఆయనను యేసు ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను ఎదురించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడు ఉండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తనకు చేయించు వచ్చిన ప్రకారము చేయవలనని చెప్పగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించనని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించింది. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పు వారిని నేనేమి చేయదని మరలా వారిని అడిగాను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసింది. అందుకు పిలాతు, ఎందుకు? అతడు ఏ చెడు కార్యము చేసినని అడుగుగా, వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసింది. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించును అని రాయబడింది. రెండవ భాగంలో, మొదటి భాగంలో బరబ్బా విడుదలకి యేసు ప్రభు అప్పగింత మొదటి భాగం అయితే, రెండవ భాగంలో ఈ వచ్చినటువంటి జనాభా వచ్చినటువంటి వ్యక్తులు, ఆ రోజు ఉన్నటువంటి సమాజం బరబ్బా లాంటి హంతకుణ్ణి, బందిపోటు దొంగను కోరుకుంది, కానీ భగవంతుని స్వరూపమైన యేసు ప్రభువుని వద్దనుకుంది. మరొకసారి, బరబ్బనైనా సరే మాకు కావాలి, బరబ్బా మా మధ్య ఉంటే మాకు చాలు, బరబ్బా కావాలి అని కోరుకున్నటువంటి ఆ రోజు సమాజం యేసు ప్రభువును సిలువకు అప్పగించి బరబ్బను కొనుక్కుంది. యేసు ప్రభువును ప్రాణాలు తీసి బరబ్బను ప్రాణాలతో దక్కించుకుంది ఆ రోజు సమాజం. ఈరోజు సమాజం దానికి ఏమాత్రం తీసుకోలే. ఆ రోజు వారు తీసుకున్న తీర్మానం ఏంటంటే, మాకు బరబ్బా ప్రాణాలతో కావాలి, యేసు ప్రభు ప్రాణాలు పోవాలి అని ఎలాగైతే అందో, ఈ 2019వ సంవత్సరం లేదా 21వ శతాబ్దం మనుషులు కూడా బరబ్బనే కోరుకుంటున్నారు, యేసు ప్రభు సిలువకు అప్పచెప్పుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా కోరుకున్నారు, ఎందుకు కోరుకున్నారు అన్నది ఆలోచించి మరలా మన గురించి మనం ఆలోచించుకుందాం. మొట్టమొదటిగా వారు బరబ్బను కోరుకున్నారు. బరబ్బా ఎవరు అంటే, రోమా ప్రభుత్వాన్ని ఎదిరించాడు. రోమా ప్రభుత్వాన్ని ఎదిరించడం అంటే సామాన్యమైన విషయం కాదది. రోమా ప్రభుత్వం అన్నది ఈ ప్రపంచంలో చాలా మంది ప్రభుత్వాలు చేశారు, చాలా మంది రాజులుగా, చక్రవర్తులుగా ఉన్నారు. కానీ రోమా ప్రభుత్వం ఎలాంటిదో సాక్షాత్తు దేవుడే చెప్పాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనంలో సాక్షాత్తు దేవుడే చెప్పాడు. ఇంక మరొక సామ్రాజ్యం గురించి ఆయన చెప్పలే. ఎంత భయంకరమైనటువంటి సామ్రాజ్యం అదంటే 2వ అధ్యాయం 40వ వచనం దానియేలు గ్రంథంలో రాయబడింది. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టును కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయను అన్నాడు. పిమ్మట 4వ సామ్రాజ్యం ఒకటి వస్తుందని దానియేలుకు దర్శనంలో దేవుడు చూపెట్టాడు. ఆ 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యము, 2వ సామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యము, 3వ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యము, 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. మన బైబిల్ చదివితే ఇది అర్థమవుతుంది.
ఈ 4వ సామ్రాజ్యం ఎలాంటిది అంటే ఇనుము ఎలా ఉంటుందో అలాంటిది. ఇనుము చాలా గట్టిగా ఉంటుంది. బంగారు గట్టిగా ఉంటుందా, ఇనుము గట్టిగా ఉంటుందా? ఇనుము గట్టిగా ఉంటుంది. ఇనుము సమస్తమైన వాటిని పగలగొట్టి పొడి చేసి ఎంత బలం ఉంటుందో రోమా సామ్రాజ్యం అంత బలమైంది, అంత భయంకరమైంది. దానికి కనుక ఎదురెళ్తే తప్పించుకునే నాదుడే లేడు. అలాంటి అధికారం మీదకి దండయాత్ర పోయాడు బరబ్బా. అర్థమైంది? అర్థం కాలేదు. మరి మరి ఎవరితో పెట్టుకున్నా బాగుండేది. 4 దెబ్బలు కొట్టి ఉరి శిక్ష చంపేసిండేవాళ్ళు. కానీ పోయి ఎవరితో పెట్టుకున్నాడు బరబ్బా అంటే నేరుగా వెళ్ళి రోమా సామ్రాజ్యంతో పెట్టుకున్నాడు. రోమా సామ్రాజ్యం ఎలాంటిదని సాక్షాత్తు దేవుడే చెప్పాడు, మనం చెప్పటం లే, దేవుడే చెప్పాడు. రోమా సామ్రాజ్యం అన్నది ఇనుము కంటే బలమైంది. అది ఇనుము ఎలా పగలగొడుతుందో అలా పగలగొడుతుంది. దానికి ఎదురుగా పోతే రాజ్యాలే నిలబడవు. అలాంటిది బరబ్బా నిలబడతాడా? నిలబడతాడు. మన బరబ్బాపై ఎవరు పెట్టుకున్నాడు? రోమా సామ్రాజ్యంతో పెట్టుకున్నాడు. నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. అన్న మీరు భయంకరమైంది అంటున్నారన్న, ఎంత భయంకరమైంది అని అంటారు. దానికి చెప్తున్నా నేను. వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు అంటే చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం చెప్తారు, మన సమయం లేదు కాబట్టి. మొట్టమొదటిగా వారి మీదకి ఎవరైనా తిరుగుబాటు చేశారనుకో, వాళ్ళు ఒక విధమైన శిక్ష వేస్తారు. ఆ శిక్షల్లో ఒక విధమైన శిక్ష ఏంటంటే గోల్డెన్ యాస్ అంటారు. అంటే బంగారు గాడిద అని. ఏంటంటే బంగారు గాడిద అని పిలుస్తారు. ఆ శిక్ష వేస్తారు. అబ్బో బంగారు గాడిద అంటే బంగారు ఇస్తారేమో అనుకుంటున్నారు. అలాగే బంగారు గాడిద అంటే అర్థం ఏంటంటే ఒక గాడిదని తీసుకొని దాన్ని చంపేస్తారు. అది చనిపోయిన తర్వాత దాని కడుపు తెరిచి దాని కడుపులో ఉన్నటువంటి పేగులు మొత్తం ఉన్న అన్ని అవయవాలన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసిన తర్వాత ఎవడైతే నేరస్తున్నాడో వాడిని తీసి ఆ లోపల పొట్టలో పెట్టి కుట్టేస్తారు. మొత్తం పొట్టంతా కుట్టేస్తారు. కేవలం తల మాత్రమే బయట కనిపిస్తూ ఉంటుంది. మిగతా శరీరం అంతా ఆ గాడిద లోపల దూర్చేస్తారు, కట్టేసి లోపల పెట్టేస్తారు. దీన్ని తీసుకుని దూరంగా పడేస్తారు. ఎవరు వెళ్ళినటువంటి ప్రాంతంలో పడేస్తారు. పడేయగానే ఇప్పుడు ఆలోచించండి, ఎండకి ఎండుతుంటుంది. ఇది లోపల వీడు ఉడుకుతుంటాడు. మాంసం ఉంది కదా, ఎండకు లోపల మాంసం ఉడుకుతూ ఉంటుంది. శవం లోపల ఉన్నాడు, శరీరం తల మాత్రమే బయట ఉంటుంది. మొత్తం అంత లోపల కట్టేసి పెట్టేస్తారు. వీడు బయటికి రాడు. గంటలు గడిచే కొద్దీ లోపల నుంచి వాసన ప్రారంభం అవుతుంది. రోజులు గడిచే కొద్దీ లోపల పురుగులు పడతాయి. లోపల కడుపులో పురుగులు పడగానే లోపల పురుగులు పారాడుతుంటాయి. వీడి లోపల కూడా వస్తుంటాయి, పురుగులన్నీ పారాడుతూ ఉంటాయి. గంటకి వాసన పెరిగిపోతూ ఉంటుంది. అది ఉబికిపోతూ ఉంటుంది. వీడు లోపల ఉడికిపోతూ ఉంటాడు, బయటికి రాడు. ఆ వాసనకి, లోపల పురుగులకి, ఈ అవమానానికి, ఈ ఎండవేడి ఉడుకుకి, ఈ కంపుకి భరించలేక నిదానంగా చచ్చిపోతాడు. బాగుందా శిక్ష? రోమా ప్రభుత్వాన్ని కనుక తేడాలు వస్తే వచ్చే శిక్ష ఒకటిది. రెండవది ఏంటన్నా అంటారేమో, మొత్తం బట్టలని తీసి వాడికి తేనె పాలు 2 పోస్తారు, పైనుంచి కింద దాకా. ఏం చేస్తారు? తేనెను పాలను పోస్తారు. బాగా ఒళ్ళంతా తేనె దట్టిస్తారు. బాగా దట్టించి వాడికి వాడి దవడ, ఇది దారం అంటారే, దీనికి ఒక కుక్కి పెట్టి పైన ఏలాడి తీస్తారు. ఒక దూరంగా చెట్లలో ఏలాడి తీసి ఏమవుతాడు, ఒకటి ఇది వేలాడి తనకలాడుతూ ఉంటాడు. ప్రాణం బాలు కుక్కితో వేలాడి తీస్తారు. ఏది మనం కోళ్ళని ఎలాడి తీస్తామే అలాగే ఇలా ఎలాడుతూ ఉంటాడు. విపరీతమైన మెడ నొప్పి, మెడ విరిగిపోతుంది, చచ్చిపోడు. ఈ తేనెకి పాలకి ఎక్కడెక్కడ వచ్చే ఈగలు ఉంటాయి కదా, ఈగలు వచ్చి వాడి మీద వస్తూ ఉంటాయి. ఈగలు మర్యాదగా తిని తాగిపోతాయా లేకపోతే కొరికిపోతాయా అంటే కొరుకుతాయి. వీటి కొరకడం ఒకటి, మెడ విరిగిపోవడం ఒకటి, ఇలా వేలాడేయడం ఒకటి, అవమానం ఒకటి. రెండవది. మూడవది ఏం చేస్తారంటే ఒక పెద్ద బుట్ట లాంటి ఒకటి తయారు చేస్తారు. ఆ బుట్ట లోపల పెద్ద తేనెగలని, దాని లోపల తేనెగలను కంత్రిగలు వేసి పెట్టుంటారు. ఎవడైతే తప్పు చేసాడో వారిని తీసుకొచ్చి బట్టలు తీసి దాంట్లో వేసి మూత వేస్తారు. అంతే. ఏమవుతుంది లోపల? చచ్చిపోతాడు అనకండి, దారుణంగా దస్తాడని చెప్పండి. అంతేనా? 3 అయిపోయినాయా? 3 అయినాయి. 4వది ఏంటంటే చాలా ఉన్నాయి. మనిషిని ఎలా హింసించాలన్న దాంట్లో వారి తర్వాత ఈ ప్రపంచం ఎవరైనా ఒక మనిషిని హింసించి ఎలా చంపాలనే దాంట్లో రోమా ప్రభుత్వం తర్వాతనే ఎవరైనా రావాలంతే. వారికి మించి ఎవరు లేరు. ఎందుకు? దేవుడే చెప్పాడు మరి. 4వది ఏంటంటే ఒక ఇనపదంతా ఒక చిన్న ఏమంటారు, అది కూర గిన్నెలాగా తయారు చేస్తారు. పెద్ద గిన్నె లాంటి తయారు చేస్తారు.
దానికి కొక్కేలు లాంటివి పెట్టుంటారు. ఏం చేస్తారంటే బాగా ఆకలితో ఉన్నటువంటి పంది కొక్కులు తీసుకొచ్చి దాని లోపల విడిచిపెట్టేస్తారు. ఎంత ఉంటుంది ఒక 2-3 పంది కొక్కులు బాగా ఆకలితో పెట్టుంటారు. వాటిని దాని లోపల పెట్టి దానిని వీడికి బట్టలు వేసి పొట్టకి ఇటువైపు తిప్పి కట్టేస్తారు. లోపల ఏమున్నాయి? పంది కొక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కట్టారు కదా, ఈ కట్టిన వెనక వైపు అగ్గిపుల్ల తీసి మంటేస్తారు. దానికి ఆయిల్ పూసి రకరకాలు మంటేస్తారు. మంటేస్తే ఆ ఇనపది కాస్త వేడవుతుంది. వేడైతే పంది కుక్క అన్నది ఏం చేయాలి? తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే ఎక్కడికి పోతుంది అది? ఇటువైపు మెత్తగా ఉండేటువంటి శరీరం ఉండదు, అటువైపు కాలుతుంది. తప్పించుకోవాలంటే ఒకే ఒక దారి, దీన్ని బొరక చేసుకుని ఇటువైపు రావాలి. ఆకలితో ఉన్న పంది కుక్కలు ఇటువైపు కాలుతున్నాయి, చచ్చిపోతాయి. ఆ కాలేదాన్ని తప్పించుకోవడానికి చాలా తొందరగా దీన్ని చించుకోవాలి, కడుపుని చించుకోవాలి. చించుకొని ఇటువైపు నుంచి రావాలి. బాగుందా? బాగలేదు కదా. ఇలాంటి శిక్షలు చాలా ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద గుంత తీస్తారు. ఆ గుంతలో విన్ని ఒక పేద బల్లెం, పొడుగ్గా ఉన్న బల్లెని తీస్తారు. ఆ బల్లె మీద విన్ని చెక్కుతారు. తల మాత్రం బయట ఉంటుంది, మిగతా పూడ్చిపెట్టేస్తారు. గిలగిల పుట్టుకోవడానికి కూడా కష్టమే. గిలగిల కొట్టుకునే కొద్ది దిగిపడిపోతూ ఉంటుంది, లోపల గుండెలో దిగబడిపోతుంటుంది బల్లెం అంతా. ఇలాంటి చాలా శిక్షలు ఉంటాయి వాళ్ళ దగ్గర. మన బరప్ప వెళ్ళి నేరుగా వాళ్ళతో పెట్టుకున్నాడు. ఎవరితో పెట్టుకున్నాడు? చివరిగా ఒక శిక్ష ఉంది, అది చెప్తాను. చివరిగా అత్యంత పెద్ద శిక్ష ఉంది వాళ్ళ దగ్గర, అన్నిటికంటే పెద్దది. ఈ శిక్షలో ఏది వేసినా సరే తొందరగా ప్రాణం పోతుంది, కానీ చివరి శిక్ష ఒకటి ఉంటుంది, దాన్ని చెప్తాను. ఈ బరప్ప నేరుగా వెళ్ళి ఆ రోమా ప్రభుత్వంతో పెట్టుకున్నాడు. మనోడిని లోపలేశారు. లోపలేస్తే మనోడికి వీటిలో ఏదో ఒకటి వస్తుంది శిక్ష, ప్రాణం పోతుంది. వీటిలో ఏదో శిక్ష వస్తుంది. ఇప్పుడు ఆ బరప్పాను బయట తీసి నిలబెట్టారు. బరప్పాకు కొంచెం ఊపిరి వచ్చింది. ఆ ఊపిరి వచ్చింది. ఆ ఇటువైపు బరప్ప ఉన్నాడు, ఇటువైపు యేసుప్రభు ఉన్నాడు. ఈ యేసుప్రభు ఎవరో బరప్పాకు తెలియదు అసలు. ఈయనెవరో తెలియదు. బరప్ప అనుకున్నాడు మనకంటే పెద్ద దొంగ ఉంటాడు కాబట్టి మనలో ఈయన జైల్లో కూడా తీసుకున్నా కూడా డైరెక్ట్గా నిలబెట్టాడు ఇక్కడే అనుకుంటా ఉన్నాడు. బహుశా బరప్పాని తీసుకుని లోపల వేశారు, ఇప్పుడు బయట తెచ్చారు. యేసుప్రభు లోపల వేయలే, బయట నిలబెట్టాడు. మనకంటే పెద్ద దొంగ అనుకున్నాడు బహుశా బరప్ప. నన్ను కావాలని వీళ్ళంతా కేకలేస్తున్నారంటే, ఈయన వద్దంటున్నారంటే నాకంటే పెద్ద రౌడీ ఈయన, నాకంటే చాలా దారుణమైన వ్యక్తి అనుకున్నాడు బరప్ప. యేసుప్రభు ఆ అవమానాన్ని కూడా భరించాడు. ఆ అవమానాన్ని కూడా భరించాడు. చూడండి పోలిక. యేసుప్రభుని మరి ఎవరితోనో పెట్టచ్చు కదా, మరి దారుణమైన వాడితో పెట్టాడు చూడు పోటీ. అర్థమవుతుందా? అప్పుడప్పుడు ఎవరితోనో పోల్చామనుకో, కొంతమందితో పోలిస్తే మనం ఒప్పుకోం. ఎందుకు? నేను అలాంటి పోలి కూడా ఒప్పుకోమను, అవునా కదా? పోలిస్తే పెద్దవాళ్ళతోనే పోల్చాను. ఈయన తీసుకొచ్చి ఈయన పక్కన పెట్టారు, చూసారా ఎంత అవమానం అంటే ఎంత అవమానం. బరబ్బా కూడా ఈయన పెట్టారంటే నాకంటే దుర్మార్గంగా ఉంటాడని కోణంలో వేసుకొని నిలబెట్టారు. అయితే అలా నిలబెట్టారు కదా, ఆ పిలాతు దగ్గరికి ఇంకా కాసేపట్లో యేసుప్రభు తీసుకొస్తారు అనుకుందాం. కాసేపట్లో యేసుప్రభు వస్తాడు పిలాతు దగ్గరికి. ఆ ముందే తెల్లవారుజామునది ఉదయం కాగానే అని రాయబడింది. ఉదయాన్నే తెల్లవారుజామున వచ్చారు వీళ్ళంతా. ఇంకా నిద్ర లేవక ముందే పిలాతు భార్యకి ఒక కల వచ్చింది. ఏమొచ్చింది? 27వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. 19వ వచనం నేను చదువుతున్నాను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నానని ఆయన యొద్దకు వర్తమానం పంపాను అని రాయబడింది. ఈవిడ కల వచ్చింది. ఏమని వచ్చింది? ఈరోజు నీ భర్త ఒక నీతిమంతుడిని చంపబోతున్నాడు అని కల వచ్చింది. ఎవరు పంపించారు ఆ కళ? దేవుడు పంపించాడు. ఈరోజు నీ భర్త ఒక నీతిమంతుడిని చంపబోతున్నాడు అన్నటువంటి కల వచ్చింది. వెంటనే పరుగు ఒక ఆయన పంపించింది. ఈ రోజు నీ దగ్గరకు ఒక నీతిమంతుడు రాబోతున్నాడు, దయచేసి ఆయన చంపొద్దు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు అని కల పంపించింది. బావు నేరుగా వచ్చి పిలాతుతో చెప్పాడు. అందుకనే పిలాతు మాటి మాటికి ఈయనే నేరం చేయలేదు అని మాటి మాటికి ఎందుకన్నాడంటే, ఈ కళ భార్య పంపించింది. ఇంకా యేసుప్రభు రాకముందే కళ వచ్చి కలభావం వచ్చింది. ఈయన కూర్చో అన్నాడు. ఎవరబ్బా నీతిమంతుడు అంటే వెంటనే పట్టుకొచ్చారు యేసుప్రభు. చూస్తే ఏ నేరమైన సరిపోవటం ఈ నీతిమంతుడే అంటే దేవాది దేవుడు తన వర్తమానాన్ని పంపించాడు. దయచేసి యేసుప్రభు మీద
చేయబడకూడదు. ఆయన నీతిమంతుడు చెప్పడానికి పిలాతు పంపించేశాడు. పిలాతు కూడా చాలా ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేయగానే వీరి గొడవ ఎక్కువైపోతుంది. ఈ గొడవ ఎక్కువైపోతుంటే తప్పించుకునేది దారి లేదు. వీరిని కాదని దేవుడు ఇచ్చిన కళని గౌరవించి యేసుని రక్షిద్దామా, అధికారం పోతుంది. అధికారం కంటే దేవుడి కంటే గొప్ప అధికారమే ఎవరికి? పిలాతుకి. పిలాతు అధికారం కంటే దేవుడిని తక్కువ చేశాడు. తర్వాత ఈ ప్రజలు వచ్చారు, వాడిని సిలువేయని కేకలేస్తున్నారు. పిలాతు అన్నాడు, ఎందుకు? 14వ వచనం, అతడు చెడు కార్యం క్షమించండి, అందుకు పిలాతు ఎందుకు అతడు ఏ చెడు కార్యం చేసినని వారిని అడుగుగా వారిని సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసింది. ఎందుకు సిలువేయాలి? ఆయన ఏం తప్పు చేశాడంటే వారి దగ్గర సమాధానం లేదు. సమాధానం ఉంటే ఏం చెప్పుండే వాళ్ళు, వాడు ఫలానా చెప్పుండేవాడు. సమాధానం లేదు. సమాధానం లేకపోగా ఏం జరిగింది? మాకు అదంతా అనవసరం, సిలువేయి అంతే. ప్రజల దగ్గర సమాధానం లేదు. దేవుడు దర్శనాన్ని పంపించాడు. పిలాతు కూడా ఎన్నిసార్లు విచారణ చేసినా ఒక్కటి కూడా సరిపోవడంలో నీతిమంతుడని వస్తువు. 3 చెప్పారు. ఇటువైపు బరబ్బా ఉన్నాడు. వీడు మరణానికి 100% పాత్రుడు. మరణం కాదు, మామూలు మరణం కాదు, చాలా దారుణమైన మరణానికి వీడు పాత్రుడు. ఇటువైపు వేసుకోకుండా ఏ సాక్ష్యము సరిపోతుంది. దేవుడు చెప్పాడు ఈ నీతిమంతుడని. ప్రజలను అడిగితే ప్రజల దగ్గర సమాధానం లేదు, చంపమంటున్నారు అంతే. పిలాతు కూడా ఎలాంటి నేరం కనబడలేదు. చేసేది లేక ఉన్న అధికారం పోతుంది. ఇక్కడ గొడవ ఎక్కువైపోయింది అనుకో, ఆ రోజు పస్కా పండుగ, ఈ పండుగ రోజు గొడవ ఎక్కువైపోయింది అనుకో, ఎక్కడి నుంచి పోను రోమ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిపోతే పండగ ఆ రోజు ప్రజలను కంట్రోల్ చేయలేకపోయినా నువ్వేం రాదు అని తీసేస్తాడు. తీసేస్తే ఉద్యమం పోతుంది. ఈయన నీతిమంతుడా, పరిశుద్ధుడా, దేవుడా అనవసరం, నాకు ఇప్పుడు పదవి కావాలి. ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళని సంతోష పెట్టాలి. వీళ్ళని సంతోష పెట్టాలంటే తీసుకుని వెళ్ళి సిలువ వేయండి అన్నాం అనుకో, వెళ్ళి సిలువ వేసుకుంటారు. కానీ నా మీద అభిమానం ఉండదు. మరొకసారి చెప్తున్నా వినండి, సిలువ వేసుకోమని పంపించేస్తే నా మీద అభిమానం ఉండదు. ఒక అధికారిగా నేను తీర్పు తీసి పంపించేసాను కానీ నా మీద అభిమానం రాదు. అభిమానం రావాలంటే ఏం చేయాలి అని అంటే, నా తరపున 39 కొరడా దెబ్బలు కొట్టిస్తాను. చూడండి అక్కడ 15వ వచనం, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించును అని రాయబడింది. ఆయన తరపున 39 కొరడా దెబ్బలు రాసిచ్చాడు. సిలువ వేయండి తీసుకుని వెళ్ళి. అయితే నా తరపున ఏం చేస్తారు? 39 కొరడా దెబ్బలు కొట్టండి. యూదులు కొరడాతో కొట్టారంటే 39 కొడతారు, 39కి మించి కొట్టరు. 40 అనే సంఖ్య వాళ్ళు పలకరు. 39 తర్వాత ఏమొస్తుంది? 40 అనేది యూదులకు నచ్చదు. ఎందుకు చెప్పమంటారా? వీళ్ళు చేసిన తప్పును బట్టి దేవుడు 40 సంవత్సరాలు తిప్పాడు అరణ్యంలో. వీరు చెప్పిన చెడు సమాచారాన్ని బట్టి కోపగించుకొని 40 సంవత్సరాలు తిప్పాడు మొత్తం అంతా అందరినీ. ఆ 40 అంటే వాళ్ళకి అది గుర్తొస్తుంది. కాబట్టి 40 సంఖ్య వాళ్ళు చెప్పరు. చెప్పకుండా ఉండేది ఏంటి? 39తో ఆగిపోవాలి. 39 కొరడా దెబ్బలు కొట్టించారు యేసు. ఓ కొరడా దెబ్బలు కదన్నా ఏమవుతాయి అనుకున్నారు. కొరడా దెబ్బలు అంటే బస్టాండ్లో అడుగు తిన్న వాళ్ళు కొట్టుకుంటారే ఆ కొరడా కాదు. కొరడా దెబ్బలు అంటే ఏముంది? కొడతారు, చర్మం బొబ్బలు ఎక్కుతుంది, ఆ కొరడా కాదు ఇది. రోమా కొరడా, రోమా సామ్రాజ్యం కొరడా, బస్టాండ్లో అడుగు తిన్న వాళ్ళు కొట్టుకున్న కొరడా కాదు ఇది. ముందే చెప్పారుగా రోమా ప్రభుత్వం ఎలాంటిది? ఇనుము ఎలాగైతే నిన్ను పగలగొడుతుందో ఆ స్థాయి దాన్ని. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. వారి కొరడ ఎలా ఉంటుందంటే ఒక మూరడు పొరుగుండేటువంటి ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తికి 4 లేదా 5 చర్మంతో అల్లినటువంటి దారాలు లాంటివి ఉంటాయి. దారాలు అంటే చిన్నవి కాదు, పెద్దవి. బెల్టులు లాంటివి ఒక 5 కానీ 4 కానీ ఉంటాయి. ఆ కత్తికి కుచ్చుగా ఉంటాయి. దానికి ప్రతి అడుగుకి, అది కుచ్చుగా ఉందిగా ఒక 5 అడుగులు పొడుగుంటుంది. అది దానికి అడుగడుకి ఒక ఎముక కానీ, ఒక గాజొప్పు కానీ, ఒక ఇనుము కానీ పెట్టుంటారు. మరొకసారి ఒక ఎముక కానీ, ఎముక అంటే ఎముక ఉంటుంది, ఒక ఎముక కానీ ఒక అడుగుకి, మరొక అడుగుకి గాజొప్పు, మరొక అడుగుకి ఒక ఇనుప కుక్కి ఉంటుంది. ఇలా 5కి ఉంటాయి. ఇది చర్మంతో ఉంటుంది. ఇలా తీసుకొని ఏదో చిన్నపిల్లాన్ని కొట్టినట్టు కొట్టరాళ్ళు, కొట్టిన దానికి మరలా ప్రైజ్ ఉంటాయి వాళ్ళకి. ఎవడు ఎక్కువ హింసిస్తే వాడికి బహుమానాలు ఉంటాయి. రోమా సైన్యం అంటే సామాన్యమైన సైన్యం కాదు. అది
వారు ఎంత క్రూరంగా హింసిస్తే అన్ని బహుమానాలు ఉంటాయి. తీసుకొని కొడుతూ ఉంటే ఆ కొరడా దెబ్బలు అయిపోయిన తర్వాత కొంతమందికి పిచ్చి పడుతుందంట. ఆ దెబ్బలు కొడితే ఏమన్నా పిచ్చోళ్ళు అయిపోతారా? అలా కొడితే ఎముక ఒకసారి తగులుతుంది, గాజు ఒకసారి తగులుతుంది, కొక్కి ఒకసారి తగులుతుంది, చర్మం లేచి వస్తుంది బయటికి. కొన్నిసార్లు పేగులు బయటకు వస్తాయి. ఏముంది 39 సార్లు చీర పెరిగేస్తే ఏముంటుంది? ఇక్కడ పేగులు బయట పడతాయి. ఇలా పేగులు చూడగానే, ఈ గాయాలు చూడగానే కొంతమంది పిచ్చి పడుతుంది. కొంతమంది దాని అక్కడే కుప్పగులు చచ్చిపోతారు. కొట్టేటప్పుడు ఎలా కొడతారంటే, మోకాలెత్తు ఒక చిన్న చెక్క ఉంటుంది, ఒక చిన్న పొయ్యి లాంటిది ఉంటుంది. ఆ మోకాలెత్తు పొయ్యికి 2 చేతులు బిగిస్తారు ఇలా. అంటే మనిషి పూర్తిగా వంగాలి. ఇలా వంగితే ఏమవుతుంది? మొత్తం వీపంతా నీట్గా కనిపిస్తుంది. మోకాలెత్తున్న దానికి బిగించి, అంటే మనిషి వీపంతా కనిపించేట్టు పెట్టి 39 కొరడా దెబ్బలు కొడితే మనిషికి పిచ్చన్నా పట్టాలా, ప్రాణం అన్నా పోవాలా. మిగిలిపోతే సిలువేయండి. మిమ్మల్ని సంతోష పెట్టాలిగా. ఇదంతా ఈ లోపల అనుకున్నది. ఇలా సంతోష పెడితే నెక్స్ట్ ఎలక్షన్లో మనమే గెలుస్తాం. కాబట్టి ఏం చేయాలా? వీళ్ళు సంతోష పెట్టాలి. ఊరికే సిలువ అంటే నాకేమొచ్చింది? నాకేం రాదుగా. కాబట్టి నా తరఫున 39 కొరడా దెబ్బలు, మా రోమా ప్రభుత్వం కొరడా దెబ్బలు 39 రాపిస్తున్నా, వెళ్ళి కొట్టండి, మిగిలితే తీసుకెళ్ళి సిలువేయండి. సిలువ అన్నది తారాస్థాయి శిక్ష రోమీలు వేసేది. మిగతా ఏ శిక్ష వేసినా ప్రాణం పోతుందేమో, కానీ సిలువ వేస్తే ప్రాణం పోతుంది. ప్రాణం పోయే కంటే ముందు 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, బట్టలు ఎప్పదీసి సిలువేస్తారు. చిన్న బట్ట పెట్టి కానీ లేదా బట్టలు లేకుండా సిలువేస్తారు. మానవ తీస్తారు ప్రాణం కంటే ముందు. పానం కంటే ముందు ఏం చేస్తారు? మానం. ప్రాణం పోయిన పర్ల మానం పోకూడదంట మనం, అంతేనా? మొట్టమొదటి ఆ సిలువ మీద ఏం చేస్తారంటే మానాన్ని తీసేస్తారు. చూడటానికి కూడా బాగుంటుంది, అంటే దగ్గరికి ఎవరు రారు. తర్వాత ఆ వ్యక్తి తల మీద రాస్తారు, వీడు దొంగ, వీడు దుర్మార్గుడు అని. సామాజికంగా ప్రాణం తీసేస్తారు. 3, మేకులతో కొట్టి పైన వేలాడదీస్తారు. తొందరగా ప్రాణం పోదు. నిదానంగా ఆ బాధ ఎక్కువై మనం కాసేపు ఇలా పడుకుంటేనే ఇటువైపు తిమ్మిరెక్కుతుంది చెయ్యి. అది ఇలా పెట్టుకొని ఎంతసేపు బాధపడాలో, అవునా కదా? మరి ఇలాగే పెట్టి ఒక వ్యక్తిని ఎత్తితే ఎంతసేపు అని వాటి మీద ఉంటాడు. పోనీ తీసుకున్నా కాసేపు అంటే చేతులు వస్తాయా? రావు, తెగొట్టేసరే. ఎక్కువ బాధ పెడతారు, మానవ తీస్తారు, సామాజికంగా చేస్తారు. ఇక దాని మీద కిందికి వస్తారనే ఆలోచనే ఉండదు. భయంకరమైన చావది, అది చివరి స్థాయి చావది. ఈ సిలువ బరబ్బది, యేసుప్రభుది కాదది. కొరడా దెబ్బలు బరబ్బవి. ప్రాణం తీశాడు, బందిపోడు దొంగ, హంతకుడు. వాడికి పడాల్సిన కొరడా దెబ్బలు ఇటువైపు ఏమి చేయని ఆయనకి ఎందుకు పడ్డాయి? ఎందుకు ఇదికేశారంటే వీళ్ళని సంతోష పెట్టాలి. ఇంకేం చేశారు చెప్పమంటారా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును కూర్చుని నిరపరాధిని మీరే చూసుకున్నాడని చెప్పాను అని రాయబడింది. పిలాతు ఏం చేశాడంటే చివరిగా తాను నీతిమంతుడు అనిపించుకోవాలని, తాను మంచోడు అనిపించుకోవాలని, సరే అల్లరి ఎక్కువైపోతుంది, ఏం చేద్దాం, ఈయన మంచోడే, మనం చేసినంత చేసాం, అల్లరి ఎక్కువైపోతుంది, సరే నీళ్ళు తీసుకురండి రా. నీళ్ళు తీసుకొచ్చాడు. ఆ నీళ్ళలో చేతులు కడుక్కున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నాకు ఈ ప్రాణానికి ఏ సంబంధం లేదు, నేను నిర్దోషిని, మీరు అడిగారు కాబట్టి నేను సిలువేస్తున్నాను. చేతులు కడుక్కున్నాడు. అదే స్థానంలో పిలాతు కొడుకుంటే ఒప్పుకుంటాడా? చేతులు కడుక్కుంటాడా? కడుక్కోడే. తన బంధువు ఉంటే చేతులు కడుక్కుంటాడా? కడుక్కోడే. కానీ యేసు ప్రభు ఉండేటప్పుడు చేతులు కడుక్కోవడం సులభమే కదా. చేతులు కడుక్కోవడం కష్టమా? చేతులు కడుక్కొని నేను నాకు సంబంధం లేదు, మీరు తీసుకుని వెళ్ళండి అని. ఆయన్ను కొరడా దెబ్బలు కొట్టుకుంటున్నామంటే ఏమైపోతాడు ఆయన అన్నది కాసింత కూడా పిలాతు ఆలోచించాలి. సంతకం పెట్టాడంతే పిలాతు. సంతకం వెనక పిచ్చెక్కేటట్టు కొడతారన్న విషయం పిలాతు గమనించలేదు. నీది సంతకమే, ఆయనది ఒళ్ళు, ఆయన వీపు చిట్లిపోతుంది, పేగులు బయటపడిపోతాయి, కొన్నిసార్లు ఎముకలు బయటకు వస్తాయి, కొన్నిసార్లు పిచ్చి పడుతుంది, ఆ స్థాయిలో పడతారు.
చిన్న సంతకంతో ఆయన ప్రాణాన్ని బలి చేశాడు. చేతులు కడుక్కొని ఇక సిలువుకు తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఈరోజు ప్రభుత్వాలు కూడా ప్రతిరోజు ఇంటర్నెట్ చూస్తుంటే, యూట్యూబ్ చూస్తుంటే, టీవీలు చూస్తుంటే సువార్తకు వెళ్తే యేసు ప్రభువును ప్రకటిద్దామని ఎంతగా అవమానిస్తున్నారు క్రైస్తవులు అంటే అంతగా అవమానిస్తున్నారు. ఒక్కొక్కడు మాట్లాడుతున్న మాటలు, స్త్రీలు వెళ్ళి సువార్త చెప్తుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు స్త్రీలు. బట్టలు ఎప్పు తీసి కొడుతున్నారు స్త్రీలని, తరిమి కొడుతున్నారు సువార్తలకు వెళ్తే. ఇంతగా క్రైస్తవులను తరిమి కొడుతూ ఉంటే ఏ క్రైస్తవుడైనా సరే తాగమని చెప్తాడా? తాగమని చెప్పడే. వ్యభిచారం చెప్తా, వ్యభిచారం చెప్పడే. నేను క్రైస్తవుడిని, నాకున్న లక్షణాలన్నీ అలవాట్లన్నీ మార్చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నాలాగా ఎవరైనా సమాజంలో ఉంటారు, బాగు చేద్దామనే కదా నేను సమాజంలోకి వెళ్ళాను. బాగు చేసే క్రైస్తవులు సమాజంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళని అవమానంగా, బహిరంగంగా అవమాన చిత్రవేసులు పెడుతూ ఉంటే ఈ వీడియోలన్నీ ప్రభుత్వాలు చూడటం లేదా? ప్రభుత్వాలు కనబట్టలేదు ఇవన్నీ. మరి చేతులు కడుక్కుంటున్నావేంటి? చేతులు కడిగేసుకుంటున్నారు. అది వాళ్ళ సమస్య కాదు. అది ఏదో ప్రభుత్వాలు అలాగే చేస్తున్నాయి. నేను చూస్తుంటే బాధ అయిపోతుంది. ఏం చేయగలను? నేను చూడగలుగుతాను చెప్ప, ఏం చేయగలుగుతాను? ఏం చేయలేనే. మరి నీ చేతుల అధికారం ఉంది కదా, నువ్వు చేయగలుగుతావు కదా. మరి నువ్వెందుకు ఒక సంతకం పెట్టి దాన్ని ఆపటం లేదంటే, ఆపటం లే. ఒకవేళ సంతకం పెట్టి వ్యతిరేకంగా సంతకం పెడితే వీళ్ళ ఓట్లన్నీ పోతాయి నెక్స్ట్ ఎలక్షన్. క్రైస్తవులు మహా అంటే తిప్పి కొడితే ఒక ఊరికి 10 మందో 15 మందో ఉంటారు. మిగతా వాళ్ళంతా ఎవరు? వీళ్ళే. ఇప్పుడు సంతకం పెడితే వీళ్ళు మంచోళ్ళు అవుతారు కానీ, అంటే 10 ఓట్లు వస్తాయి, మిగతా ఓట్లు ఎక్కడికి వెళ్తాయి? వాళ్ళకు పడిపోతాయి. నాకు వచ్చే ఎలక్షన్లో సింహాసనం ఉండదు. చేతులు కడుక్కుంటున్నారు వీళ్ళు అధికారులు, చేతులు కడుక్కుంటున్నారు. మీరు పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఇవన్నీ తెలియటం లేదు కానీ బయట ప్రపంచంలో క్రైస్తవుల్ని హీనంగా దారుణంగా కొడుతున్నారు, హత్యలు చేస్తున్నారు. పిలాతు చేతులు కడుక్కున్నాడు. నాకు దీనికి ఏం సంబంధం లేదు. నీకు సంబంధం లేకపోతే మరెవరికి సంబంధం ఇది? నీ కోర్టులోనే కదా అది ఉండేది. నీ కోర్టులో వస్తే నీకు సంబంధం లేకుండా ఎలా పోతుంది? అది పట్టించుకుంటే పదవి పోతుంది. అందుకే చేతులు కడుక్కున్నాడు. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అధికారులు? నాకు అర్థం కాదు. ఏం చేస్తున్నారు? క్రైస్తవుల్ని ఆడరాని మాట్లాడుతున్నారు. మనం బూతులు మాట్లాడాం. ఏ నిజమైన క్రైస్తవులు బూతులు మాట్లాడారు? యేసు ప్రభువును సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి. ఇక్కడే మన దగ్గరలో ఊరిలో ఒక బోర్డు రాసి పెట్టారు, క్రైస్తవులు ఈ ఊరికి రాకూడదు అని రాశారు. అన్యమత ప్రచారం చేసేవాళ్ళు ఈ ఊరికి రాకూడదు అని. దానికి ఒక క్రైస్తవుడు సమాధానం పెట్టాడు. అంటే మీ ఊర్లోకి బ్రాంతి సీసాలు రావచ్చా? వ్యభిచారం చేసేవాళ్ళు రావచ్చా? హత్యలు చేసేవాళ్ళు రావచ్చా? మోసాలు చేసేవాళ్ళు రావచ్చా? వస్తున్నాయి. ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుంటే సిగరెట్ ప్యాకెట్ వెనక వైపు ఒక బొమ్మ వేస్తుంటారు క్యాన్సర్తో, ముఖమంతా పుచ్చిపోయినట్టుగా. అలాంటివన్నీ వెళ్తున్నాయి ఆటోలో, ప్రతిరోజు ఆ ఊర్లోకి వెళ్ళిపోతున్నాయి. మందు సీసాలు ప్రతిరోజు ఆ ఊర్లోకి వెళ్ళిపోతున్నాయి. వ్యభిచారాలు, దొంగతనాలు వెళ్ళిపోతున్నాయి. పనికి మాలిన టీవీ ఛానల్ ఆ ఊర్లోకి వెళ్ళిపోతున్నాయి. యేసుప్రభు మాత్రం రావద్దు. బరబ్బాలు ఎంతమంది వచ్చి మేము భరిస్తాం కానీ యేసుప్రభు అయితే వద్దు మా ఊర్లోకి. ఆ రోజు వాళ్ళు అడిగినటువంటి మాట ఏంటంటే, బరబ్బా వస్తే మాకేం ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది లేదు? బరబ్బా దొంగ కదా, హంతకుడు కదా, మోసగాడు కదా, ప్రభుత్వాన్ని ఎదిరించేవాడు కదా. వాడు వస్తే మిగతా వాళ్ళు బాగుపడతారా? మిగతా వాళ్ళు కూడా అలాగే తయారు చేస్తారు. అయినా పర్లే, బరబ్బా మాత్రం రావాలి. యేసు ప్రభుత్వం బరబ్బా చెడ్డతనాన్ని భరించేంత సామర్థ్యం మాకుంది కానీ యేసు ప్రభు పరిశుద్ధతను భరించేంత సామర్థ్యం మా దగ్గర లేదు. మరొకసారి ఎందుకు బరబ్బాను కోరుకున్నారు వాళ్ళు? బరబ్బా దుర్మార్గుడే మేము కాదంటాంలే, కానీ బరబ్బా లాంటి దుర్మార్గుడిని భరించేంత శక్తి మా దగ్గర ఉంది, మేము భరిస్తాం ఆయన. కానీ యేసు ప్రభు పరిశుద్ధతను భరించే శక్తి మా దగ్గర లేదు. ఆయన సిలువేయండి, వీడిని విడిపించండి. యేసు ప్రభు ఏమంటాడంటే అవునంటే అవును, కాదంటే కాదు. రెండో మాట లేదు యేసు ప్రభు దగ్గర. రెండో మాట డొంక తిరిగిన మాట చెప్పొద్దు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయంలో వ్యభిచారం అంటే చూడొద్దా? ఆ మాత్రం కూడా స్వేచ్ఛ లేదా? చూడొద్దు. నీ భార్య కాదు కదా, చూడొద్దు. ఈ స్థాయి మేము తట్టుకోలేము, ఇది మేము భరించలేము. దయచేసి ఆయన వద్దు. మాకు బరబ్బా అయితే మేము బరబ్బాను భరించగలుగుతాం. ఈరోజు సమాజం బరబ్బాను కోరుకుంటుంది. యేసు స్వార్థ చెప్తే ఎవరు భరించలేరు. ఎందుకు భరించలేరు? ఆయన దగ్గర పోతే మందు మానేయాలి, ఆయన దగ్గర పోతే వ్యభిచారం మానేయాలి, ఆయన దగ్గర పోతే అది ఇది. ప్రపంచంలో మందు షాపులు ఉంటాయి. మందు షాపులు అంటే బ్రాందీ షాపులు. ఏదో ఒక పేరు రాసి పెట్టుంటాడు వైన్ షాప్ అని. యేసుప్రభు వైన్ షాప్ ఎక్కడా లేదు చూడండి, ఉండదు యేసుప్రభు వైన్ షాప్. ఎందుకు ఉండదు? యేసుప్రభు నమ్ముకున్నాడు, మందు మానిపిస్తాడు కానీ మందు అమ్మడు. సిగరెట్లు మానిపిస్తాడు కానీ సిగరెట్లు అమ్మడు. ఇక్కడ
ఒక పల్లె నుంచి ఒక ఆవిడ వచ్చిండ మన చర్చికి. వచ్చింటే ఒకసారి ఆవిడ ఇంటికి వెళ్ళి గృహ గొడవ పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మధ్యలో వెళ్ళిపోయింది, కాసేపటి మళ్ళీ వచ్చింది. నేను ఆ కోసం వెళ్ళి వాక్యం చెప్తుంటే మధ్యలో వెళ్ళి కాసేపటి వచ్చింది, కూర్చుంది. ఆవిడ ఎక్కడ కూర్చుంది? లోపల కూర్చొని వాక్యం దగ్గర కూర్చుంది. మనంతా లోపల కూర్చోబెట్టి ఏమో అనుకుంటుంది, ఏదో గౌరవంలే మనకి మంచి స్థానం ఇచ్చింది అనుకున్నాం. మరలా ఇంకొక ఆయన వచ్చాడు, మరలా వేసి వెళ్ళిపోయింది. మరలా 10 నిమిషాల తర్వాత వచ్చింది. ఎందుకబ్బా అని అనుకుంటే, ఏమమ్మా ప్రార్థనలో మాటికి బయటకు వెళ్తున్నావే అంటే పక్కన ఆ పాప చెప్తా ఉంది, మందు వ్యాపారం చేస్తారంట ఆవిడ, బ్రాందీ వ్యాపారం. ఒక కస్టమర్ వచ్చినాడు, అక్కడికి వెళ్ళి వాడికి పోసి ఇట్ట చెప్పింది, ఆడట వెళ్ళాడు, మళ్ళీ వచ్చి కూర్చుంది, మళ్ళీ ఇంకొకటి వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయింది. లోపల ప్రార్థన ఏంది, నువ్వు బయట చెప్పానమ్మా, మందిరానికి వస్తే సిగరెట్లు అమ్మడము, బీడీలు అమ్మడము, ఒక్కాకులు వేసుకోవడం, ఒక్కాకులు అమ్మడం, బ్రాందీ అమ్మడం ఉండకూడదు అన్న. గుడ్ బై సార్ అని చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చర్చికి రాలే. క్రైస్తవులు మాన్పిస్తారు, సమాజంలో చెడును మాన్పుతారు కానీ సమాజంలో చెడును ప్రోత్సహించారు, అమ్మరు. ఒకవేళ ఎవరైనా నమ్ముతా ఉంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో క్రైస్తవులకు తగ్గవు. క్రైస్తవులు అమ్మకూడదు. అందరూ అమ్ముతున్నారన్న మన బిజినెస్ డౌన్ అవుతుందంటే బిజినెస్ మానేసి బయటికి వెళ్ళి పని చేసుకో. క్రైస్తవులుగా మనం అవి తగలకూడదు, అవి అమ్మకూడదు. మాకు బరబ్బా కావాలి యేసు ప్రభు. ఆ రోజు సమాజం అంతా, ఈరోజు సమాజం కూడా మాకు యేసు ప్రభు వద్దు. ఇది మత ప్రచారం అంట. ఏంటట? ఇది మత ప్రచారం. నిన్నగాక మొన్న యూట్యూబ్లో కలబెడతా ఉంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. అందులో ఒకటి వచ్చింది, దాన్ని చూడగానే నా మనసుతో ఒకలాగా అయిపోయింది. ఒరే నాకే ఇదేంట్రా అని అనిపిస్తే, మరి పెళ్లి కాని పిల్లలకి బయట పూర్వపోగా తిరుగుతున్న వాళ్ళకి ఏమనిపిస్తుందా అనిపించింది. ఈ టీవీలో వస్తున్నాయి, మన ఇళ్ళకి వస్తున్నాయి, మన ఇళ్ళకి నేరుగా టీవీలో వస్తున్నాయి. వీటిని ఆపాలిగా గవర్నమెంట్, ప్రభుత్వం వీటిని ఆపాలా? ఎందుకు? ఇప్పటికే సమాజంలో ఉన్న పిల్లలు చిత్తగార్తె కుక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉన్నారు వీధిలో కూడా. ఎట తిరుగుతున్నారు? చిత్తగార్తె కుక్కలు ఎలా తిరుగుతుంటాయి వీధుల్లో, అలా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళని ఎలా బాగు చేయాలా అని ఆలోచన ఒక కమిటీ వేసి, ఉపాధి వద్దు, మీకు ఉద్యోగం ఇస్తాం మేము వస్తే చెప్పదు, ఆకలి అయితే పని చేసుకుని బతుకుతాడు, నువ్వు ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఏం చేయాలంటే వీడు బతుకునట్టు మార్చాలన్న పథకాలు ఏమన్నా ఉంటే వేయండి, అలాంటి కమిటీలు ఉంటే వేయండి. ఎలా మార్చాలి పిల్లల్ని? ఎలా మార్చాలంటే 100 రూపాయలు పెడితే 199 ఛానల్ ఇస్తారంట. 100 రూపాయలు ఇస్తారంట, 199 ఛానల్ ఇస్తారంట. ఏంటి భక్తి కార్యక్రమాలు వస్తాయా, బూత్ కార్యక్రమాలు వస్తాయా? నేను సార్ చెప్తాను, సార్ ఈ డిష్ చేసుకుంటే లైఫ్ జిందగీ సార్ అని ఏదో అన్నాడు. నాకు రాలేదు. ఏం సార్ అంటే 100 రూపాయలుగా 199 ఛానల్ సార్. ఏం మాట్లాడుతున్నారన్నా? మేమే మీకు టీవీ చూసేదంటారా? మనమే టీవీ చూసేది. పాస్ వచ్చేటప్పుడేమో ఆరాధన ఛానల్ తిప్పుకుంటాం, అబ్బో హల్లెలూయా స్తుతి మహిమ. అటు వెళ్ళిపోగానే అవునంటారా కాదంట, ఇలా పెట్టుకుంటారు. మళ్ళీ ఏమట్టి సినిమా చూస్తారంటే నేను కాదు, ఇదే ఈడు చూస్తుంటాడు అన్న, ఈవిడ కూడా చూస్తుంటుంది, ఈయన కూడా చూస్తుంటాడు. పేరేమో ఈడు చూస్తున్నాడు, ఈవిడ చూస్తున్నాడు, నువ్వు చూడటం కదా. మరి ఎలకల మందు తింటుంటే ఒప్పుకుంటావా? నీ కొడుకు కానీ కూతురు కానీ ఎలకల మందు తింటున్నాడు అనుకో, అబ్బే వాడు తింటున్నాడంట నాకెందుకు అని అంటావా? అనమంట. టీవీ చూస్తుంటే మాత్రం ఒప్పుకుంటా. ఎలకల మందు తింటే వాడే వస్తాడు, ఎలకల మందు తింటే వాడే వేస్తాడు, అప్పుడే వేస్తాడు. వాడికి టీవీ చూపెడితే సమాజం అంతటినీ చంపేస్తాడు, సమాజం అంతటినీ చంపేస్తాడు. నిదానంగా వాడు స్లో పాయిజనింగ్ అవుతాడు సమాజానికి. పిల్లలు చేతులు కడుక్కున్నాడు, నాకు సంబంధం లేదు చావుకి, నాకు సంబంధం లేదు చావుకి అని చేతులు. నువ్వు చేతులు కడుక్కోవద్దు, ఆయన విడిపించాలి. ఆయన విడిపిస్తే సమాజం బాగుపడతారు. ఆయన విడిపిస్తే కదా గుడ్డి వాళ్ళు చూస్తారు, ఆయన విడిపిస్తే కదా గుడ్డి వాళ్ళు నడుస్తారు, ఆయన విడిపిస్తే కదా మగవాళ్ళు మాట్లాడతాడు, ఆయన విడిపిస్తే కదా సమాజంలో సమరయ స్త్రీ లాంటి వ్యభిచారులు సైతం మారిపోతారు. ఈ విసులు వేసి బరబ్బాన్ని విడిచిపెడితే ఏం చేద్దామన్న సమాజానికి? ఈరోజు ఇలా తయారైపోయింది. బరబ్బా కావాలి మాకు, యేసు ప్రభుత్వం మాకు. యేసు ప్రభు ఒక 10 నిమిషాలు మాట్లాడితే సమరయ స్త్రీ మారిపోయింది. యేసు ప్రభు ఇంట్లో అడుగు పెడితే జక్కయ్య మారిపోయాడు, తన పిచ్చి పెట్టాడు, జక్కయ్య మారిపోయాడు. ఆయన సమాజంలో ఉంటే కదా సమాజం బాగుపడింది. ఈయన సిలువెక్కించి వీడిని తిప్పుతున్నామే సమాజంలో. చేతులు అడుక్కున్నాడు, యేసు ప్రభు సిలువ మీదకి వెళ్ళిపోయాడు, వీడు సమాజానికి వెళ్ళిపోయాడు. వీడు హాయిగా తిరుగుతున్నాడు. యేసు ప్రభు 38 కొరడా దెబ్బలు పడాల్సింది వీడికి ఎలాంటి గాయం లేదు శరీరం మీద. ఈగ కూడా వాళ్ళే అంత జాగ్రత్త చూశారు. ఈయన మాత్రం గుర్తు పట్టలేనటువంటి విధంగా కొట్టారు.
నిన్న ఒక దైవజనుడు చెప్తున్నాడు, యేసు ప్రభుని ఇటువైపు ఒక దొంగ ఇటువైపు ఒక దొంగ మధ్యలో సిలువేశారంట. ఒకవేళ ఈ మధ్యలో కాకుండా పక్కన సిలువేసి ఉంటే యేసు ప్రభు ఎవరు గుర్తుపట్టి ఉండాలి కాదు అని చెప్తున్నాడు. అంతగా కొట్టారు. ఈ మధ్యలో ఉన్న ఆయన యేసు ప్రభువే అని గుర్తుపట్టాలి కానీ ఆయన ముఖం చూసి యేసు ప్రభుని గుర్తుపట్టలేము. సినిమాలో మనకు చూపెడుతున్న ముఖాన్ని ఆయన ముఖం గుర్తుపట్టలేని విధంగా అయిపోయింది. ఆయన ముఖం మీద గుద్ది నేను ఎవరు కొట్టారో చెప్పు అని అడిగాను. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన రెల్లుతో కొట్టారు. ఆయన గడ్డం పీకేశారు. వెంట్రుకలు పీకి వారికి నా ముఖాన్ని అప్పగించేశాను, నా వెంట్రుకలు ఇచ్చేశాను. అలా చూడనొల్లని వాడిగా, మనుషులు చూడనొల్లని వాడిగా, అతని ఏదో స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని ఏదో స్వరూపమైన సొగసైన లేనట్టుగా కొట్టారు. ఆయన్ని కొట్టాల్సింది ఈయన కాదు, బరబ్బాని. మరి ఈయన ఎందుకు కొట్టారు? ప్రజలకు సంతోషం వస్తుందని కొట్టించాడు. ప్రజలను సంతోష పెట్టాలని యేసు ప్రభువును కొట్టించాడు. ఈరోజు కూడా అదే కోరుకు. అందుకే సమాజం చెడిపోయింది, సమాజం కుళ్ళిపోయింది, కుళ్ళు వాసన వస్తూ ఉంది. మాకు రావట్లేదన్న కుళ్ళు వాసన అంటారా? వెళ్ళండి, రాయచూరులో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కుళ్ళు వాసన రావట్లేదు అని అడగండి. వెళ్ళండి పోలీస్ స్టేషన్కి, కోర్టులు ఉన్నాయి, వెళ్ళండి. ఆ కేసులు చూడండి, ఎలాంటి కేసులు. ఉదయాన్నే ఒక న్యూస్ వచ్చింది. ఏంటి ఆ న్యూస్ అంటే 8 సంవత్సరాల కూతుర్ని నాన్న రేప్ చేశాడని వచ్చింది ఒక న్యూస్. మరి ఏంటిది? 8 సంవత్సరాల పాపని నాన్న రేప్ చేస్తాడా? కుళ్ళు కప్పు పేపర్ తీసుకుంటే కుళ్ళుగా ముక్కు పుట్టాలు అదిరిపోతా ఉన్నాయి. సమాజం కుళ్ళిపోయింది. కారణం ఏంటంటే మాకు బరబ్బ కావాలి, యేసు ప్రభుత్వం. మాకు యేసు ప్రభుత్వం, మాకు బరబ్బ కావాలి. బరబ్బ కావాలా? తీసుకో బరబ్బానే. వాళ్ళ గతి ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభువును 33వ సంవత్సరంలో సిలువేశారు. 33వ సంవత్సరం అయిపోయిందా? 70వ సంవత్సరం వచ్చింది. అంటే 40 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాలప్పుడు ఒక ఆయన వచ్చాడు రోమ్ నుంచి. ఆయన పేరు టైటస్ అంటారు. ఆయన టైటస్ చక్రవర్తి వచ్చాడు. వచ్చి మర్యాదగా ఒక లెటర్ పంపించాడు లోపలికి. ఏమని? మీరు మాకు లోబడితే మేము పరిపాలిస్తాం, మర్యాద ఉంటుంది అన్నాడు. వీళ్ళు ఇటువైపు నుంచి లెటర్ పంపించాడు. నీ వల్ల ఏదైతే చేసుకోపో అని చెప్పాడు. మేము లోబడం, నీ వల్ల ఏదైతే చేసుకోపో అని యువత నుంచి లెటర్ పంపించాడు. ఎందుకు లెటర్ పంపించాడు? ఒకవేళ లోపల యేసు ప్రభువుని ఉంటే ఈ చెంప కొడితే ఇది దిక్కు అని ఉండేవాడు. యేసు ప్రభువుని ఎత్తారుగా, ఆకాశానికి సిలువేశారుగా. ఎవరిని దించుకున్నారు? యేసు ప్రభువు సిలువెక్కించి ఎవరిని దించుకున్నారు? కిందికి బరబ్బాని దించుకున్నారు. బరబ్బా ఎలా అంటాడు? ఏంటి రావడం ఒక మాట అంటే పడతామా మనం? ఏమనుకున్నాం మన గురించి అసలు? అవునా కదా? ఈయన బ్యాక్గ్రౌండ్ ఏమనుకుంటున్నారు? వాడు ఒక మాటని మన దగ్గరికి వెళ్ళిపోతాడా? ఏమనుకుంటా మన గురించి అసలు? మన వంశం ఏంటి, మన ఏంటి? ఆ బరబ్బాని తెచ్చుకున్నారు. ఈడెళ్ళి ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చాడు అందరికీ. ఏమని ట్రైనింగ్ ఇచ్చాడు? వాడు ఒక్క దెబ్బ కొట్టినప్పుడు 4 దెబ్బలు ఎలా కొట్టాలని ట్రైనింగ్ ఇచ్చాడు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపెట్టిన ఆయన సిలువెక్కించి ఒక దెబ్బ పడేలోపు 4 దెబ్బలు కొట్టాల్సిందే ఆడిని. మగాడంటే భార్యతో కాపురం చేసేవాడు కదరా, నలుగురు మెయింటైన్ చేయాలని చెప్పేవాడిని దించుకున్నాడు కిందికి. అర్థమవుతుందా? ఆయన దించుకున్నారు. ఈడెళ్ళి మొత్తం అందరినీ ట్రైనింగ్ చేశాడు. ట్రైనింగ్ చేసిన తర్వాత ఆ ట్రైనింగ్లో వచ్చిన రిజల్ట్ లెటర్లో రాశారు మన వాళ్ళు. నీ వల్ల ఏమైతే చేసుకో, మేము లోపడం ఆ లెటర్ బయటికి వెళ్ళింది. అవునా? ఏమైతే చూసుకోమంటావా? సరే, మొత్తం ముట్టడి వేశారంతా. చుట్టూ సైన్యం కట్టుకట్టింది. 3 నెలలు లోపల నుంచి ఒకడు బయటికి రావటంలా, బయట నుంచి ఒకడు లోపల పోవటంలా, మొత్తం అంతా అరికట్టేశారు. 19వ లూకాసు వార్తలో ఉంటుంది అన్నమాట. వారిని పిల్లలు నేలకేసి కొడతారా, నేను 4 పక్కల అరికడతారా, ఒక్క రాయి మీద రాయి కూడా నిలబడతారా అని ఆయన మొత్తుకొని చెప్పాడు. వింటారా? వినరు. అలా 3 నెలలు కట్టుకట్టిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే కొడుకుని తల్లి వండుకొని తింటా ఉంది, అన్నవాకలు తట్టుకోలేక. కొడుకుని తల్లి వండుకొని తింటుంది, అన్నవాకలు తట్టుకోలేక. 3 నెలలు అన్నవాకలతో ఉంటే ఏం చేస్తారు? నడుస్తుంది అసలు కొంతమంది అన్నవాకలు తట్టుకోలేక చచ్చిపోయారు. దారుణంగా చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు చెప్ప? ఆ మిగిలిన వాళ్ళని ఈయన చంపాడు. ఎంతమంది చచ్చిపోయారు చెప్పంటారా? 11 లక్షలు. ఎంతమంది? 11 లక్షల శవాలు. ఎందుకు? మాకు బరబ్బా కావాలి. యేసు ప్రభు వద్దు. యేసు ప్రభు వద్దా? యేసు ప్రభు
11 లక్షల శవాలు సమాధానం యేసుప్రభు వద్దంటే. బరబ్బ వస్తే అలాగే ఉంటుంది. మరి యేసుప్రభు తెలుసు, బరబ్బ వెళ్ళేటప్పుడు వాడు మరలా తిరిగి రాడు నా దగ్గరికి. ఇప్పుడు నేను నిలబడుతున్నానండి, నా పక్కన ఆయన నిలబడుతున్నాడు, ఆయన చంపేసి నా పక్షాన నన్ను విడిచిపెడితే నేను వెళ్ళిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలన్నా? కాదు. ఆ చచ్చిపోయినాడే ఆయన ఎవరు, ఎక్కడుంటాడు? శిష్యులు ఉన్నారు ఆయనకి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళు, చెప్పాయి ఆయన గురించి. నాలాంటి దొంగలు విడిచిపెట్టడానికి ఆయన సిలువ ఎందుకు ఎక్కాడయ్యా, ఆయన గురించి చెప్పండి, నా గురించి కొంచెం చెప్పండి అని అడగాలి కదా. నాలాంటి దొంగని విడిపించడానికి, నన్ను బ్రతికించడానికి ఆయన ఎందుకయ్యా సిలువ ఎక్కాడు, ఆయన ఎందుకయ్యా ప్రాణం పోగొట్టుకున్నాడు, చెప్పండి అయ్యా ఆయన గురించి అని అడిగి వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళందరికంటే మొట్టమొదట బయటకు వచ్చి సువార్త ప్రకటించాల్సింది బరబ్బానా కదా. శిష్యులకు యేసుప్రభు ఏం చేయలేదే, బరబ్బా కోసం ప్రాణం పెట్టాడే. మొట్టమొదట ధైర్యంగా వీళ్ళకి సువార్త చెప్పాల్సింది బరబ్బానే. అయితే బరబ్బా మళ్ళీ కనపడలేదే సువార్తల్లో, ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరలా బందిపోటు దొంగ, మరలా హత్యలు, మరలా మోసాలు, మరలా తిరుగుబాటు. తెలుసు యేసుప్రభుకి, తెలిసినా ప్రాణం పెట్టాడా? తెలిసినా ప్రాణం పెడతాడు. అది యేసుప్రభు తెలుసు, వాడు మారడం తెలుసు, అయినా సరే ప్రాణం పెడతాడు. అది తేరు కొడుతుందని తెలుసు, అది దాని స్వభావం అంతా కొడుతుంది, అయినా యేసుప్రభు పట్టుకుంటాడు అంతే. ఈరోజు సమాజంలో ఎలా తయారైపోయిందంటే బరబ్బాలు నిండిపోయారు మొత్తం, ఎక్కడ పడితే బరబ్బాలు ఎక్కువైపోయారు. అక్కడక్కడ యేసుప్రభు గురించి వినబడుతున్న గొంతులు కూడా మూసిపెట్టేస్తున్నారు. అక్కడక్కడ యేసుప్రభు గురించి ప్రకటిస్తుంటే ఆ పేపర్లు చించేస్తున్నారు. అక్కడక్కడ యేసుప్రభు గురించి వార్త వెళ్తుంటే వాళ్ళు తరింతను కొడుతున్నారు. ఏం చేద్దామనుకుంటున్నారు ఈరోజు ప్రపంచం? ప్రభుత్వాలు ఏం చేద్దామనుకుంటున్నాయో చేతులు గడిగేసుకుంటున్నాయి. పట్టి పట్టినట్టు భార్య వచ్చి చెప్పింది, ఏమండి ఆయన చంపొద్దు అని, దేవుడు వాక్యం పంపించాడు చంపొద్దు అని. ఇది ఖాతరు చేయలే. ఆయన రాకముందే కలెక్ట్ వస్తుందండి దేవుడు చెప్పకపోతే. ఏం చేస్తున్నారు ఈరోజు? నోటికి వచ్చినట్టుగా వారు క్రైస్తవులు మాట్లాడుతున్నారు. బైబిల్లో అన్ని తప్పులేనంట. వాడు తప్పన్న దాన్ని నేను గంటలు మాట్లాడినా సరే సమాధానం ఇంకా చెప్పాల్సి ఉంది. వాడికి ఏం అర్థమైందని తప్పు అంటున్నాడు, ఏం అర్థమైందని బైబిల్ మీద నోరు పారేస్తున్నారు, ఏం అర్థమైందని యేసుప్రభు అంటున్నారు. 2011 వరకు నాది జంతువు స్వభావమే, జంతువు ఆలోచన, జంతువు పద్ధతులే. ఈరోజు ఒక పాస్ట్గా 10 మందికి యేసుప్రభు చెబుతున్నానంటే నన్ను మార్చింది యేసుప్రభు కదా. మరి నాలాంటి వాళ్ళు తయారైతే సరిపోదా? నా వల్ల పక్కనోళ్ళకి లాభం లేకపోవచ్చు, కానీ నా వల్ల నష్టం లేదు కదా. ఒకప్పుడు బరబ్బాను, ఈరోజు నన్ను యేసుప్రభు తన శిష్యుడిగా మార్చాడు. ఇలాంటి వాళ్ళు ఉంటే సరిపోదా సమాజానికి? ఒక్కరుంటే సరిపోదా ఊరికి? ఎందుకని యేసుప్రభువును సిలువెక్కిస్తున్నాం? ఆయన సిలువ మీద వేలాడుతూ ఉంటే బరబ్బా సమాజంలో చక్కర్లు కొడుతున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తత్ఫలితంగా జరిగింది ఏంటంటే 11 లక్షల శవాలు. 11 లక్షల శవాలు. ఆ రోజు రోమా ప్రభుత్వం దారుణంగా చంపాల్సిన బరబ్బాని. వాడి పక్షాలు పెట్టినటువంటి శిక్షలు చాలా ఘోరమైనట్టు ముందే చెప్పాను నేను. ఎన్ని రకాల శిక్షలు ఉంటాయో, ఎంత దారుణంగా ఉంటాయో నేను చెప్పాను. ఆ శిక్షలు రోమా ప్రభుత్వం వేసేది. అయితే దేవాది దేవుడు ఎదురుగా మనం దోషులుగా తీర్పు తీర్చబడితే, రోమా ప్రభుత్వం మీదనే ఎదురు తిరిగితే, తిరుగుబాటు చేస్తే ఇన్ని శిక్షలు పెట్టుకొని ఉంటే, మరి జీవం కలిగిన దేవుని ఎదుట ఆయన దూషిస్తూ ఉంటే, జీవం కలిగిన దేవుడి మీద పిడికిలు బిగించి వీపు చూపెడుతూ ఉంటే ఆయన ఏమంటాడు? దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేని వారికి భయపడకండి, దేహమును ఆత్మను నరకంలో కాల్చగల వారికి మిక్కిలి భయపడండి అన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమా ప్రభుత్వంతో పెట్టుకుంటే పోయేది శరీరమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పెట్టుకుంటే పోయేది ఏంటనుకుంటున్నారు? వంశం ఉండదు, శరీరాలు ఉండవు, ఆత్మలు ఉండవు, ఏమీ ఉండదు. తరతరాలకి మాయను మచ్చగా, అవమానానికి హేతువుగా, శాపాస్పదంగా మార్చబడతాం. ఉదాహరణ ఒక్కటి చెప్పాను 11 లక్షల శవాలు. అప్పటికి తెలియదు ప్రపంచానికి ఆయనే రక్షకుడని. ఈరోజు ఆయనే రక్షకుడని మనం ప్రకటించబడి 2019 సంవత్సరాలు అవుతుంది. ఆయనే రక్షకుడని తెలియక వీటిని సిలువ అన్నారు ఆ రోజు ప్రజలు. దానికే 11 లక్షల శవాలు పోతే, మరి ఆయన రక్షకుడని తెలిసి ఆయన మీద ఇంకా బురద జరుగుతూ ఉంటే, ఆయన ఇంకా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎన్ని శవాలు గల్లంత అయిపోతాయి. మా ఊరికి యేసుప్రభు వద్దంటే నువ్వు పోతే నరకానికి పో, మిగతా వాళ్ళు ప్రకటిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిపించబడాలి, బరబ్బా కూడా విడిపించబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిపించబడాలి, బరబ్బా కూడా విడిపించబడాలి. బరబ్బాను బాగు చేసింది ఈయనే. బరబ్బా సరిపోవద్దు. బరబ్బా రావాలి బయటికి, యేసు ప్రభు బయటికి రావాలి. ఈ బయటకు వచ్చిన బరబ్బా బందిపోటు దొంగ కాదు. ఇక మీదట
10 మందికి చెప్పే స్థాయిలో యేసు ప్రభు మారుస్తాడు. అది బైబిల్లో ఉన్న సువార్త. బరబ్బా బయటికి రావాలి, యేసు ప్రభు బయటికి రావాలి. బరబ్బాని మార్చేది యేసు ప్రభువే. ఆ యేసు ప్రభుని సిలువ వేయద్దు. వాళ్ళు వేసారు తెలియకుండా. ఈరోజు నువ్వు నేను వేయద్దు. మన ప్రవర్తనతో, మన మాటలతో, మన చేష్టలతో యేసు ప్రభు నమ్ముకున్నావు చెప్పి కూడా మనం దయచేసి ఆయన సిలువ వేయద్దు. చివరిగా బైబిల్ ఒక మాట చెప్పి ముగించేస్తాను. పాపం రక్షించేవాడు రాక్షసుడు అవుతాడు కానీ దేవుడు అవుతాడా అంటే బైబిల్లో ఒక మాట రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అంటున్నాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. తమ ప్రవర్తన దిద్దుకోవాలి అని చెప్పాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో నేను దిద్దుతాను మీ ప్రవర్తన, నా గాయపడిన హస్తంతో నేను దిద్దుతాను మీ ప్రవర్తన అన్నాడు. ఆయన రాకుండా మనం అడ్డు పెడుతున్నాం. ఈరోజు ప్రభుత్వాలు అడ్డు పెడుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూర్చుని మనమైనా సరే ఒక మాట గమనించండి. మన జీవితంలో బరబ్బాలు ఉన్నారా? యేసు ప్రభు ఉన్నాడు. మన జీవితంలో మనం యేసు ప్రభువును సిలువ వేసి బరబ్బాని సంపాదించుకుంటున్నామా? లేకపోతే బరబ్బా లాంటి మన జీవితాన్ని యేసు ప్రభు పాదాల చెంత మనం దిద్దుకుంటున్నామా? ఇది మనం గమనించాలి. యేసు ప్రభువుని మరలా సిలువ వేసి ఒకసారి తెలియకుండా సిలువ వేసారు. మరలా మన జీవితాల్లో మరలా బహిరంగ పాపాలు చేసి దేవుడు వద్దన్న దాన్ని చేసి మరలా మనం ఆయన సిలువ వేసి యేసు ప్రభువును తెచ్చుకుందాం. అరిమత యోసేపు నాకు ఆయన ఉన్నాడు. ఇస్కరియోతు యూదా ఆయన సిలువకు అప్పగిస్తే అరిమత యోసేపు వెళ్ళి ఆయన కొనుక్కొని తెచ్చుకున్నాడు. ఆయన 150 సేర్లు సుగంధ ద్రవ్యాలతో ఆయన సమాధి కార్యక్రమం జరిగించాడు. ఆయన సమాధిలో యేసు ప్రభువును పెట్టుకున్నాడు. ఆయన సమాధిలో ఎప్పుడైతే యేసు ప్రభువును పెట్టాడో సమాధి ఖాళీ అయిపోయింది. సమాధి అయిపోయింది. అది అరిమతయి సమాధి. యేసు ప్రభు ఖాళీ చేశాడు. రేపు నువ్వు నేను సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన సమాధిలో మన శవాన్ని ఖాళీ చేసే బాధ్యత ప్రభువైన యేసుక్రీస్తు వారిది. యేసు ప్రభువును కొనుక్కొని తెచ్చి మన జీవితంలో పెట్టుకుందాం. ఒకానొక దినాన మరణించగానే మనల్ని మన సమాధి నుంచి తీసుకుని వెళ్ళే బాధ్యత ఆయనది. నా ఎందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు మరణించినను వాడు తిరిగి బ్రతుకుతాడు. పునరుద్ధానంలో వాడు తిరిగి బయటకు వస్తాడు. ఈ భాగ్యము మరొకరికి లేదు. కేవలం నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలువబడి నీకు నాకు మాత్రమే ఉంది. ఆయన సిలువ మీద దించి మన జీవితంలో పెట్టుకుందాం. జీవితాలు మారిపోతాయి. పరబ్బాలాంటి మనం అనేకులకు బోధించే స్థాయికి వెళ్ళిపోతాం.